అది ఓ చరిత్ర కలిగిన ప్రాంతం. స్వాతంత్ర్యోద్యమ సమయంలో కీలక భూమిక వహించింది. సహాయ నిరాకరణోద్యమంతో పోరు జెండా అయింది. బ్రిటిష్ కాలంలోనే అక్కడ మున్సిపాలిటీ ఏర్పాటైంది. అంతటి చరిత్ర కలిగిన అక్కడి మున్సిపాలిటీలో రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టుగా మారింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కొందరు అధికారులు. గతమెంతో ఘనం, ఇప్పుడదంతా శూన్యం అన్నట్టుగా మారింది ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల మున్సిపాలిటీ పరిస్థితి. స్వాతంత్ర్యోద్యమ సమయంలో చీరాల పేరాల ఉద్యమంతో ప్రఖ్యాతిగాంచిన ఈ ప్రాంతం నేటి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శనిలా తయారైంది. 1920 మద్రాస్ ప్రెసిడెన్సీ సమయంలోనే చీరాలను మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. తొలుత ఆర్డీఓ చైర్మన్ గా 11 మంది కౌన్సిలర్లతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కౌన్సిల్ ఏర్పాటు చేసింది. అప్పటినుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా అభివృద్ధి చెందిన చీరాల ప్రస్తుతం 33 మున్సిపల్ వార్డులకు చేరుకుంది. చీరాల మున్సిపాలిటీని అనేక విధాలుగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కొన్ని నిధులు కేటాయిస్తున్నమాట వాస్తవం. ఆ నిధులు ఖర్చు చేసే దగ్గర మాత్రం ఈ పట్టణ అభివృద్ధి కోసం కాకుండా చాలా వరకు దుర్వినియోగం అవుతున్నట్టుగా మనకి కనపడతా ఉంది. స్వచ్ఛ ఆంధ్ర పేరుతోటి శానిటేషన్ లో భాగంగా చెత్త ఎక్కడంటే అక్కడ కోవలేయకుండా బోన్స్ పెట్టారు. ఈ బోన్స్ అని కూడా తర్వాత కల్లా మొత్తం తీసేసిన పరిస్థితి, అది దుర్వినియోగం అయిపోయింది. అట్నే పబ్లిక్ టాయిలెట్స్ పేరుతోటి టాయిలెట్స్ నిర్మించారు. ఈ టాయిలెట్స్ మెయింటెనెన్స్ లేక చిత్తశుద్ధి లేని కారణంగా అవి కూడా కట్టి కాంట్రాక్టులకి జేబులు నింపడానికి ఉపయోగపడిన చెప్తే అవి కూడా ఉపయోగపడిన పరిస్థితి లేదు. అదేవిధంగా మొన్న గత గవర్నమెంట్లో ఇంటింటికి చెత్త సేకరణ కోసం అని చెప్పేసి క్లాప్ ఆటోలు తీసుకొచ్చారు. ఈ క్లాప్ ఆటోలు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉపయోగించుకోవట్లేదు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు క్లీన్ ఆంధ్రప్రదేశ్ అంటూ గత వైసీపీ ప్రభుత్వం ఇళ్ల నుంచి చెత్త సేకరణకు వెహికల్స్ ఏర్పాటు చేసింది. ఈ వాహనాల్లో తడి చెత్త, పొడి చెత్తతో పాటు ఎలక్ట్రానిక్స్ వంటి ప్రమాదకర చెత్తను వేరుగా తీసుకెళ్లే ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో మొదటిసారి జియో ట్యాగింగ్ విధానం కూడా చీరాల నుంచే మొదలుపెట్టారు. ఈ విధానం ద్వారా ఇంటి బయట గోడలకు అమర్చిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి. అలా చేస్తేనే పారిశుద్ధ్య సిబ్బంది పనిచేసినట్టుగా పరిగణించేవారు. అయితే కొంతకాలం బాగానే నడిచిన ఈ వ్యవస్థ తర్వాత కాలంలో అటకెక్కిపోయింది. చెత్త వాహనాలు నడిపే డ్రైవర్లకు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవటం, వారికిచ్చిన హామీలను పట్టించుకోకపోవడంతో డ్రైవర్లు మొదట్లో ఆందోళన చేపట్టారు. అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం కనిపించకపోవడంతో ఉద్యోగాలు మానేశారు. దీంతో అప్పట్నుంచి ఆ క్లీన్ ఆంధ్ర వెహికల్స్ మూలన పడ్డాయి. అసలు అలాంటి వెహికల్స్ మళ్ళీ పునరుద్ధరణ చేసుకొని దాన్ని మళ్ళీ ప్రజలకి వినియోగించుకునేలాగా పెట్టుకుంటే చెత్త తీయటం అనేది చాలా సింపుల్ వే అవుతుంది. కానీ దాన్ని పట్టించుకోరు. ఎంతో కాలంగా వాడుకలో లేకపోవటంతో ఆ పారిశుద్ధ్య వాహనాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. గతంలో చీరాల మున్సిపాలిటీలో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఉండేది. చెత్త నుంచి సంపద అనే నినాదంతో పనిచేయటంతో రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు చీరాల వైపు చూసిన పరిస్థితి. రాను రాను అధికారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా అది కాస్త అటకెక్కింది. స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా చీరాల మున్సిపాలిటీకి గత వైసీపీ సర్కారు 13 చెత్త సేకరణ ఆటోలను కేటాయించింది. ఇప్పుడు అవి కూడా నిరుపయోగంగా మారి మూలన పడ్డాయి. వాటితో పాటు ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ కోసం వినియోగించే నెట్టుడు బండ్లు 70 వరకు ఉన్నాయి. అవి కూడా మరమ్మతులు కరవై కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. వీటన్నింటినీ చూస్తే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. అసలే పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అంతంత మాత్రమే. ఎక్కడ చూసినా కాలనీలు డంప్ యార్డులుగా మారిన దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చెత్త సేకరణ వాహనాలను వినియోగించకుండా మూలన పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ మున్సిపాలిటీ చెత్తను బయటకు తరలించే వాహనాలు కావచ్చు, ఇవన్నీ రకరకాల వాహనాలు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసినట్టు వాహనాలు రిపేర్లు చేయడానికి కూడా మెయింటెనెన్స్ లేని పరిస్థితి ఉంటా ఉంది. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా స్టీల్ డస్ట్బిన్స్ ఎక్కడ ప్రధాన కూడల ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు కూడా అవి కూడా తర్వాత కాలంలో అవి కూడా మెయింటెనెన్స్ లేని కారణంగా అవి మొత్తం కూడా తీసేసి ఈరోజు చెత్త మున్సిపాలిటీలో తుక్కుగా పడేసిన పరిస్థితి ఉంది. ఆ విధంగా ఏదైతే పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు తీసుకొస్తూ ఉన్నారో ఈ పాలక వర్గానికి చిత్తశుద్ధి లేని కారణంగా ప్రభుత్వం కంటిన్యూటీ ప్రాసెస్ అనేది లేకుండా ఈ వచ్చినటువంటి వాళ్ళందరూ మార్పులు చేయటం వల్ల ప్రభుత్వ ధనం, ప్రజాధనం ఒక విధంగా దుర్వినియోగం అవుతుందని చెప్పేసి మేము చీరాల పట్టణ ప్రజానీకంగా అభిప్రాయపడతాను. ఇక చిన్న బాంబేగా పేరుగాంచిన చీరాలకు బతుకు తెరువు కోసం నిత్యం వేలాది మంది వస్తూ ఉంటారు. ఇలాంటి వారి కోసం గత పాలకులు పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో 15 లక్షల రూపాయలు ఖర్చు చేసి మొబైల్ టాయిలెట్స్ ను ఏర్పాటు చేశారు.
ఈ మరుగుదొడ్లను ఎక్కడ అవసరమైతే అక్కడికి తరలించుకు వెళ్లే విధంగా అవకాశం కూడా కల్పించారు. అయితే తాళం వేశాను, గొళ్ళెం మరిచాను అన్నట్టుగా మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు కానీ వాటి నిర్వహణ మాత్రం గాలి కుదిలేశారు. అనంతరం కొద్ది కాలానికే వాటిని తొలగించి మూలన పడేశారు. దీంతో అవి కూడా పనికిరాకుండా పోయే పరిస్థితికి చేరుకున్నాయి. మరోవైపు ఆధునికీకరణలో భాగంగా పట్టణంలోని డివైడర్లపై మొక్కలు నాటించారు. వాటికి నీరు పోసేందుకు 12 లక్షల రూపాయలతో మోటార్లు ఏర్పాటు చేసి పైప్ లైన్లు వేశారు. కొత్తొక వింత పాతొక రోత అన్నట్టుగా పైప్ లైన్లు ఏర్పాటు చేసిన మొదట్లో వాటిని బాగా నిర్వహించిన మున్సిపల్ సిబ్బంది రాను రాను వాటిని పట్టించుకోవటం మానేశారు. దీంతో ఇప్పుడు అవి కూడా అస్తవ్యస్తంగా మారి పనిచేయని దుస్థితి. ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ పెట్టారు, అక్కడికంటే అక్కడ మొబైల్ టాయిలెట్స్. వీటికి దగ్గరగా 15 లక్షలు అక్కడ ఖర్చు పెట్టారు. అంటే ఇక్కడ 15 లక్షల టాయిలెట్స్, అలాగే దానికి పెట్టిన డబ్బు, ప్రజల రూపంలో తీసుకున్న పన్నుని వీటికి ఉపయోగిస్తూ ఇవన్నీ చేస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే కనీసం ప్రజలు అత్యవసరం పరిస్థితుల్లోనే కదా మీరు పబ్లిక్ టాయిలెట్స్ పెట్టింది, ఆ మొబైల్ టాయిలెట్స్ కూడా. మరి ఈ రోజున అవన్నీ తీసుకెళ్లి మున్సిపాలిటీ ఆఫీసులో పెట్టుకున్నారు. ఇక మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా చీరాలలో పారిశుద్ధ్యం పడకేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్న చీరాల మున్సిపాలిటీలో పట్టించుకునే నాదుడే లేడు. పట్టణంలోని పలు దుకాణాల వద్ద గతంలో స్టీల్ డస్ట్బిన్లు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని రోజులకే ప్రభుత్వాలు మారటంతో వాటిని కూడా తొలగించి మూలన పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సమస్యలపై కౌన్సిల్లో చర్చించాల్సిన మున్సిపల్ కౌన్సిలర్లు ఆ వైపే ఆలోచించటం లేదు. వారిలో వారు కుమ్ములాడుకోవటం, ఆధిపత్యం కోసం పోటీ పడటంలోనే వారికి టైం అంతా సరిపోతోంది. 33 మంది కౌన్సిలర్లున్నా వారికి ప్రజా సమస్యలు పట్టవు. అనేక మంది కౌన్సిలర్లకు స్థానికంగా ఉన్న సమస్యల గురించి కూడా తెలియదు అంటే వీరు ప్రజల సమస్యల మీద ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. స్వచ్ఛాంధ్రలో భాగంగా లక్షల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి కొనుగోలు చేసిన వాహనాలు, మొబైల్ టాయిలెట్స్, నెట్టుడు బండ్లు ఇలా అన్నింటినీ చెత్త కుప్పల్లా మార్చేసి మూలన పడేయటం పైన ప్రజా సంఘాలు పెదవి విరుస్తున్నాయి. అలాగే చెత్త కుండీలు అవి స్టీల్తో చేపించారు, చాలా బాగుంటాయి, అక్కడక్కడ పెట్టారు మున్సిపాలిటీ అధికారులు. మరి ఆ చెత్త డస్ట్బిన్లన్నీ మూలన పడేసే ఉంటాయి. ఈ డివైడర్ల మీద ఉన్న వాటర్ డ్రిప్ ప్రాసెసింగ్ ఒకటి ఉంది. ఆ ప్రాసెస్లో మోటార్లు, పైప్ లైన్స్ ఇవన్నీ చర్చ్ కాంపౌండ్ కానివ్వండి, అటు మన కారంచేటి రోడ్డు, మున్సిపల్ హై స్కూల్ ఎదురు రోడ్డు, ఇట్లా కొన్ని చోట్ల మోటార్లు, పైప్ లైన్స్ కొని అవి కూడా కనీసం పర్యవేక్షణ లేదు, అవి మూలన పడిపోయింది. ఓ పక్క స్వచ్ఛ భారత్ అంటూ కేంద్రం, మరో పక్క స్వచ్ఛ ఆంధ్ర అంటూ రాష్ట్రం క్లీన్ అండ్ గ్రీన్ గా చేయాలని చూస్తూ ఉంటే అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ ఆశయాలకు తూట్లు పొడుస్తోంది. చెత్త సేకరణలో జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేసి రాష్ట్రాన్ని అబ్బురుపరిచిన చీరాల మున్సిపాలిటీ నేడు పారిశుద్ధ్యంలో చివరి స్థానానికి చేరుకుంది. ఇప్పటికైనా అధికారులు మూలన పడి ఉన్న వెహికల్స్ పైన దృష్టి సారించాలి. శిథిలావస్థకు చేరుకున్న వాహనాలకు మరమ్మతులు చేపట్టి మళ్లీ చెత్త సేకరణ కోసం వినియోగించాలని పట్టణవాసులు కోరుతున్నారు. ఆ వెహికల్స్ కొనేసి పక్కన పడేసి అది మీ ధనం కాదు, ప్రజలది కదా, ప్రజల పన్నులు, మీ సొంత అయితే మీకు బాధ తెలుస్తుంది. ప్రజలకి మీరు మంచి ఆరోగ్యం ఇవ్వాల్సిన, పరిశుభ్రత కల్పించాల్సిన బాధ్యత కూడా చీరాల మున్సిపాలిటీ అధికారుల మీద ఉంది. లేదా ఎవడు మమ్మల్ని చూడరులే, ఎవరు మమ్మల్ని ప్రశ్నించరులే అనుకుంటే మాత్రం ఇది తీవ్ర రూపం దాల్చిద్ది. ప్రజలందరూ రోడ్లెక్కే పరిస్థితి కూడా వస్తుంది. మీ యొక్క అలసత్వం వదిలిచ్చి మళ్ళీ మిమ్మల్ని గాడిలో పెట్టే బాధ్యత ప్రజలే తీసుకుంటారు. దానికి ప్రజానాయకులుగా మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలియజేస్తుంది.